ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకో ఫ్రాక్ కుడతాము. ఇది వచ్చేసి నావెల్టీ ఫ్రాక్, 4 years బేబీ ఫ్రాక్ కుడుతున్నాను నేను. ఫ్రంట్ బాడీ, బ్యాక్ బాడీ నేను ఆల్రెడీ లైనింగ్స్ అటాచ్ చేసేసుకున్నాను. వీటికి ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్స్ కూడా నేను తీసుకున్నాను. ఇది స్కర్ట్కి లైనింగ్ తీసుకున్నాను నేను. తర్వాత స్కర్ట్కి బేసిక్గా నావెల్టీ ఫ్రాక్కి ఎలా వస్తుందంటే చిన్న చిన్న ప్యానెల్స్ మనం కట్ చేసుకోవాలి క్లాత్. ఓకే, ఇది మనం లెంత్ని బట్టి ఈ లెంత్ తీసుకోవాల్సి వస్తుంది. విడితే మనము ఫుల్ గేరా ఉంటుంది కదా, ఆ గేరా తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఈ లెంత్ మనం 8 inches 6 inches ఫ్రాక్ లెంత్ని బట్టి 3 panels తీసుకుంటాం అన్నమాట. సో దీన్నే నావెల్టీ ఫ్రాక్ అంటాము. నేను ఆల్రెడీ వీటిని కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 6 inches లెంత్ తీసుకున్నాను నేను. ఓకే, 6 inches లెంత్ తీసుకున్నాను. తర్వాత 3 sets కాకుండా 4 sets తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ది కిందకి వచ్చే గేర కొంచెం విడత ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి 2 panels 2 times క్లాత్ వేద్దామని ఈ విధంగా తీసుకున్నాను. అయితే మనం ఇది ఎలా కుట్టాలో ఇప్పుడు మనం చూద్దాము. బేసిక్గా బాడీ అయిపోయింది. బాడీకి డిజైన్ అంటే పెద్దగా ఏం చేయట్లేదు. నెక్ లైన్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఈ విధంగా 3 steps నేను అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ లెంత్ గేరా ఉంటుంది కదా, ఆ విడతలో నేను చిన్న పీస్గా కట్ చేశాను అనమాట. తీసాను, దాంట్లో సెపరేట్ చేశాను 10 inches. ఓకే, ఆ తర్వాత కింద దానికి యాజ్ టీజ్గా ఫుల్ గేరా ఉంచాను అనమాట. ఏదైతే మనం క్లాత్లో తీసుకుంటామో ఆ విడత్. ఓకే, ఆ తర్వాత ఇంకో విడతకి నేను ఆ ఫస్ట్ దాంట్లో తీసిన ఎక్స్ట్రా పీసెస్ ప్లాన్ చేస్తున్నాను. ఇవన్నీ నేను అటాచ్ చేసుకొని వీటి కింద నేను పీకో చేస్తాను అనమాట. కింద పీకో చేసి ప్రతి దానికి ఫ్రిల్స్ వేసుకొని వాటిని ఫస్ట్ స్కర్ట్ ఇక్కడ వేస్ట్ పార్ట్ వస్తుంది, వేస్ట్ దగ్గర దీనికి ఫ్రిల్స్ వేస్తాను పైన టాప్లో. తర్వాత దీనికి కూడా ఇక్కడ టాప్లో ఫ్రిల్స్ వేసుకొని ఇవి రెండు అటాచ్ చేసుకోవాలి. తర్వాత వీటి కూడా మనం ఫ్రిల్స్ వేసి తర్వాత ఇది కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నేరగా ఉంటుంది. ఫిట్టింగ్ వల్ల దాని మీద కొంచెం వైడ్ వస్తుంది, లాస్ట్ వన్ కొంచెం ఎక్కువ వైడ్ వస్తుంది అనమాట కింద గేరా దగ్గర. సో ఫుల్ సర్కిల్కి ఈ విధంగా ఈ సెట్ చేసుకుని గనక మనం ఫ్రిల్స్ వేసుకుంటే సైజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రాక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, స్లీవ్స్ వేయాలి. దీనికి స్కర్ట్ కూడా అటాచ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక విషయం నేను చెప్పాలనుకునేది, ఈ లేయర్స్ 2 times తీసుకున్నాను అనమాట. 1 2. ఓకే, అయితే ఫస్ట్ టైం ఏమో ఫుల్ గేరా వచ్చేసింది దీనికి. అదే మనం రెగ్యులర్ ఫ్రాక్స్ కుట్టాం కదా, ఆ లెంత్ ఆ విడ్త్ తీసుకున్నాను. తర్వాత కిందకి వచ్చేసి డబుల్ విడ్త్ కావాల్సి వచ్చిందండి. ఇది 1 time మీద ఇంకో టైం కూడా తీసుకోవాల్సి వచ్చింది, 2 times అనమాట ఇది. సో ఫ్రిల్స్ అన్నీ పెట్టేసి కుట్టాను, ఇంకా కింద ఫినిషింగ్ అవ్వలేదు ఇది. దీనికి చిన్నగా నేను ఇక్కడ వేస్ట్ దగ్గర డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫ్రిల్సే. ఆ ఫ్రిల్స్ కోసం నేను ఇది ఒక కాంట్రాస్ట్ కలర్లో క్లాత్ తీసుకున్నాను. దీంట్లో ఈ కలర్ కంటిన్యూ అవుతుంది కదా, అందుకనేసి దీన్ని ఎలా కుట్టానంటే సైడ్కి కుట్టేసాను జస్ట్. ఓకే, చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా లూప్ మాదిరి. ఓకే, అర్థమైందా మీకు? ఒక సైడ్ కుట్టి దీన్ని ఉల్టా తీసాను అనమాట. దీనికి నేను ఏం చేస్తానంటే ఫ్రిల్స్ పెడతాను. ఓకే, ఇలా ఫ్రిల్స్ పెట్టి ఈ వేస్ట్ పార్ట్లో ఓకే ఇదంతా నేను ఇవి ఫ్రిల్స్ కుట్టేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి కుట్టిన తర్వాత. ఈ క్లాత్కి ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పోసానండి, కనిపిస్తాను కదా. సో వీటిని నేను ఇక్కడ వేస్ట్ దగ్గర వేస్తాను. ఈ విధంగా అటాచ్ చేసిస్తాను, కుట్టేద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఆ కుచ్చుల్ని నేను వేస్ట్ లైన్ దగ్గర వేసుకున్నాను. ఇది అతికించాను. సో ఇలా వచ్చిందన్నమాట. మిగతాది ఇప్పుడు స్లీవ్స్ వేసేసి కుట్టేద్దాం.